హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మంచి స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసే పని కూడా లేదు. అప్పటికప్పుడు సింపుల్గా కేవలం 5 నిమిషాల్లో మనం స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి. మరి ఎంతో కమ్మగా ఉండే ఈ ఇన్స్టెంట్ లడ్డూలను అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే కనుక ఒక చిన్న మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. ఏదైనా సరే ఒక కప్పు కొలతగా పెట్టుకొని చేసుకోవాలండి. అప్పుడు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక అరకప్పు వరకు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో పంచదార కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 యాలకులను కూడా వేసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. ఎక్కడా కూడా పంచదార కానీ జీడిపప్పు కానీ పలుకులేం లేకుండా వీలైనంత మెత్తని పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో మనం ఏ కప్పుతో జీడిపప్పు పంచదార తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి కానీ లేదా ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకోవాలి. సేమ్ అదే క్వాంటిటీలో మిల్క్ పౌడర్ అండి. మనకి బయట ఎక్కడైనా కూడా ఈజీగా దొరుకుతుంది మిల్క్ పౌడరు. మనం కొబ్బరి పొడి ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో అయితే ఈ మిల్క్ పౌడర్ తీసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి. మీరు ఒకవేళ నెయ్యి వద్దు అనుకుంటే కాచి చల్లార్చిన పాలను ఒక 2-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. లేదంటే ఒక 2-3 స్పూన్లు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా స్మెల్ లేని ఆయిల్ అయితే 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టుకొని పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా అన్నీ కూడా కలిసేలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి స్పూన్తో. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే కనుక ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూల్లో అయితే చుట్టుకోండి. చేతికి కొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని చక్కగా ఇలా కలుపుకోండి. మీకు ఒకవేళ లడ్డు చుట్టడానికి రావట్లేదు, పొడి పొడిగా ఉందనుకుంటే మరొక 1 స్పూన్ వరకు ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి చాలా బాగుంటాయి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. ఇలా మీకు నచ్చిన సైజులో అయితే కనుక లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసే పని కూడా లేదండి. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చక్కగా 5 నిమిషాల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా లడ్డూలు చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి తయారు చేసేలోపే మా పిల్లలు అయితే కనుక ఒకటి తినేసారండి. పైనుంచి పిస్తా పప్పు కానీ లేదా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో కనుక గార్నిష్ చేసుకున్నారంటే టేస్టీగా మిల్క్ పౌడర్తో లడ్డూలు అయితే రెడీ అయిపోతాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. వీలైతే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.